హాయ్ ఫ్రెండ్స్, అందరికీ టూ స్విచ్ కనెక్షన్ గురించి ఈరోజు కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. అలాగే నాకు కావాల్సినవి 2 టూ స్విచ్లు తీసుకున్నాను, 4 మోడలర్ ప్లేట్ ఒకటి తీసుకున్నాను, టేపు, టెస్టరు, ఇంకా డమ్మీలు 2 తీసుకున్నాను, వైరు, ఒక బల్బు, ఒక హోల్డర్ తీసుకున్నాను. దాంతోపాటు మన పవర్ ఇవ్వడానికి స్విచ్ బోర్డు అనేది తీసుకున్నాను. పక్కన చూడండి, నాకైతే ఇవి ఉపయోగపడ్డాయి. దీంతో నేను ఎలా చేస్తాను, ఏం చేస్తానో ఒకసారి చూడండి. కనెక్షన్ ఎలా ఇవ్వాలో పూర్తిగా సింపుల్గా మీకు అర్థమవుతుంది. దయచేసి మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే చూడండి. ఇందులోని ఈ సామాన్లు చూసారు కదా, ఇవి ఇలా ఉన్నాయి ప్రస్తుతానికైతే. దీంతో ఎలా చేయాలి, ఏం చేయాలి, ముందుగా మనం బోర్డుకి స్విచ్లు ఎక్కించుకోవాలి. ఈ ఫ్రేమ్ తీసేస్తే వచ్చేస్తుంది. అది తీసిన తర్వాత నేను స్విచ్లు 2 స్విచ్లు ఈ చివర ఆ చివర ఒక్కో స్విచ్ ఎక్కించి మధ్యలో డమ్మీలు పెడతాను చూడండి. మధ్యలో డమ్మీలు పెట్టేసిన తర్వాత మనకి వెనక కనెక్షన్ అలా ఇచ్చుకుంటాం చూపిస్తాను. చూడండి, వచ్చాయి కదా, మనకి ఇలా కనబడుతుంది కదా. వెనక పక్క అయితే మనకి 2 స్విచ్కి ఎప్పుడు కూడా 3 టెర్మినల్ ఉంటాయి. ఒక్కో స్విచ్కి 3 స్క్రూలు ఉంటాయి అన్నమాట. మీకు సింపుల్గా చెప్పాలంటే చూసారు కదా, 3 స్క్రూలు ఉంటాయి. దానికి మనం ఇప్పుడు కనెక్షన్ ఎలా ఇవ్వాలో చూద్దాం. చూసి దాన్ని బట్టి మీరు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా కలిపితే అది 2వేగా మారుతుంది అనేది మీరు ఒకసారి చూడండి. దాన్ని బట్టి నుంచి కలుపుతాను. ఇప్పుడు హోల్డర్ ముందు బాగున్నాయి లేదా కనెక్షన్ అది టైట్గా ఉన్నాయో చూసుకోవాలి. అలా కలిపాను అనమాట మీకు చూపించడానికి. అంటే ముందు హోల్డర్ బిగించలేదు కదా మీ ముందు, అందుకోసం అలా చూపిస్తున్నాను చూడండి. హోల్డర్ అది అయిపోయాక మనకి ఇప్పుడు అదే బల్బ్కి వైర్లు వచ్చాయి కదా 2. మనం హోల్డర్ నుంచి 2 బ్లూ, ఒక రెడ్ వైర్ తీసాం కదా, ఆ బల్బ్ దాన్ని పెడుతున్నాం చూడండి. పెట్టేసి పక్కన పెట్టేసి అలాగే స్విచ్ బోర్డుకి ఎక్కడెక్కడ ఇవ్వాలో మీకు చెప్తాను ఇప్పుడు చూడండి. లూప్ వైర్ తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్విచ్ బోర్డు చూసారు కదా ఇలా ఉంది. ఎప్పుడు కూడా మన బల్బ్ నుంచి వచ్చింది మనకి ఒక స్విచ్లో మధ్యలో ఇవ్వాలి, ఒక స్విచ్కి మధ్యలో ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఏదైతే 2 స్విచ్ ఉందో ఒక స్విచ్కి మధ్యలో ఇవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ లూప్ ఇచ్చుకుందాం. లూప్ ఇద్దాం చూడండి. లూప్ కనెక్షన్ ఎలా ఇవ్వాలంటే ఇంటూ షేప్లో ఇవ్వాలన్నమాట. ఇప్పుడు అవతల స్విచ్కి పై టెర్మినల్కి ఇస్తే అవతల స్విచ్కి కింద టెర్మినల్ కలపాలి. 3 ఉంటాయని చెప్పాను కదా, అవతల దాంట్లో పైన ఇస్తే అవతల దాంట్లో కింద కలపాలి. చూడండి ఒకసారి నేను కలుపుతున్నాను, దగ్గరికి పెట్టి చూపిస్తాను, అలా చూడండి మీకు అర్థమవుతుంది. అది కలిపిన తర్వాత మళ్ళీ అవతల కూడా కలపాలి. సేమ్ అలాగే కలిపిన తర్వాత ఇటుపక్క సప్లై ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఇంటూ షేప్లో వస్తుంది మీకు వైరు. ఇది ఎలాగంటే అవుతుంది, బెడ్రూమ్లోని ఒక స్విచ్ ఉంటుంది కదా, 12 మోడ్లర్లో ఒకటి, మనకి ఇక్కడ 8 మోడ్లర్లో ఒకటి వస్తుంది స్విచ్. అక్కడ 2 స్విచ్లు వస్తాయి, లైట్కి ఫ్యాన్కి రెండింటికి వస్తాయి. ఒక స్విచ్ కనెక్షన్ నీకు ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే, అక్కడ ఫేస్ కంట్రోల్లో ఉంటే ఇక్కడ నుంచి మనకి ఇటుపక్క 12 మోడ్లర్లో ఫేస్ ఇస్తే అటుపక్క కంట్రోల్ అక్కడ అవుతుంది అనమాట. అక్కడ ఫేస్ ఇస్తే ఇటుపక్క కంట్రోల్ అవుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూడండి. న్యూట్రల్ అనేది మాత్రం కామన్, న్యూట్రల్కి ఎటువంటి కంట్రోల్ ఏమి ఉండదు. న్యూట్రల్ డైరెక్ట్గా ఇచ్చుకోవాలి. ఫేస్ ఒకటే మనకు కంట్రోల్ అవుతుంది. ఎక్కడైతే చూడండి 2 పక్కల ఇంటూ ఇచ్చాం కదా, ఇంటూ ఇచ్చిన తర్వాత ఫ్యాన్ అయినా అంతే, 2 స్విచ్లో ఫ్యాన్ అయినా అలాగే వర్క్ అవుతుంది, లైట్ అయినా అలాగే వర్క్ అవుతుంది. న్యూట్రల్ డైరెక్ట్గా ఇచ్చుకోవాలి ఎప్పుడు కూడా. ఫేస్ మాత్రం కంట్రోల్లో ఉంటుంది. మన ఈ బోర్డులో ఫేస్ ఇస్తే ఆ బోర్డులో చూసారు కదా అలా ఇంటూ షేప్లో వస్తుంది. దీనికి ఎక్కడెక్కడ ఇవ్వాలని మీకు ఇప్పుడు చెప్తాను, క్లియర్గా చూడండి. మళ్ళీ వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం అవుతుంది. మళ్ళీ మీకు సరిగా అర్థం అవ్వదు, మళ్ళీ చేయలేరు కూడా. ఒకవేళ చేయాలనుకున్నా సరే ఐటీ వాళ్ళ స్టూడెంట్స్ ఎవరు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోటార్ల గురించి గట్రా ఇంకా ఓల్డ్ వీడియోలు చేస్తాను నేను. చూసారు కదా మధ్యలో పక్క ఇంటూ ఇచ్చారు కదా, ఒక స్విచ్కి ఏమించి మధ్యలో ఇటుపక్క బల్బ్ టర్మినల్ ఇవ్వాలి, అటుపక్క ఫేస్ ఇవ్వాలన్నమాట. న్యూట్రల్ డైరెక్ట్ చేస్తాను చూడండి. నేను బల్బ్ది న్యూట్రల్ డైరెక్ట్గా తీస్తాను. ఇటుపక్క స్విచ్ సేమ్ మధ్యలో మళ్ళీ ఫేస్ ఇస్తాను. చూసారు కదా, మన ఇటుపక్క 12 మోడ్లర్లో బెడ్రూమ్లోని కంట్రోల్ అక్కడ పవర్ అక్కడ ఉంటే ఇటుపక్క ఏంది కంట్రోల్ అవుతుంది 2 స్విచ్. ఇటుపక్క మనం పవర్ ఇచ్చుకుంటే అక్కడ పవర్ అక్కడ కంట్రోల్ అవుతుంది అలాగనమాట. చూసారు కదా, ఒక పక్క పవర్ ఇస్తే ఒక పక్క కంట్రోల్ అవుతుంది స్విచ్. నేను ఇప్పుడు స్విచ్ పైన ఆపారనుకోండి, స్టేర్ కేస్ వైరింగ్ కూడా ఇలాగ ఉంటాయి, గోడౌన్ వైరింగ్ కూడా ఇలాగ ఉంటాయి, కాకపోతే ఎక్కువ స్విచ్లు అనమాట. మీరు ఎక్కడైనా ఆపుకోవచ్చు. ఒక బల్బుని ముందుకు తీసి మధ్యలో ఆపుకోవచ్చు, మళ్ళీ చివర ఆపుకోవచ్చు, ఎక్కడైనా ఆపుకోవచ్చు. ఈ వైరింగ్ ముందు స్టార్టింగ్ అనమాట, ఇలా ఉంటుందని చెప్తున్నాను చూడండి. నేను ఎప్పుడు ఫేస్ ఇస్తున్నాను, ఫేస్ ఇచ్చేసి 2 వైర్లు అక్కడ పెట్టి మీకు ఆన్ చేసి చూపిస్తాను. బల్బ్ వెలుగుతుంది వెలగట్లేదు అనేది మీకు అర్థమవుతుంది. సింపుల్, మీరైతే సింపుల్గా చేశారు అనుకుంటారు, సింపుల్గా ఉంటుంది కానీ కొంచెం చూసుకొని చేసుకోవాలి జాగ్రత్తగా. చూడండి నేను పెడుతున్నాను ఇప్పుడు.
ముందు ఫేస్ ఎక్కడ ఉంది న్యూట్రల్ చెక్ చేసుకోవాలి బోర్డులో ఎప్పుడు కూడా పెట్టేటప్పుడు. అది ఎందుకంటే డైరెక్ట్ అనమాట, అది దానికి స్విచ్ అనేది ఏం లేదు, డైరెక్ట్ బోర్డు అది. సో చూడండి, చెక్ చేసుకున్నాను, ఫేస్ న్యూట్రల్ చెక్ చేసి నేను పెడుతున్నాను. నేను బోర్డులో అయితే పెట్టిస్తాను, చూడండి ఫ్రెండ్స్. అప్పుడు ఆన్ చేసి చూపిస్తాను బల్బ్ మీ ముందుకు. కనెక్షన్ అయితే ఇదే, ఇటు నుంచి ఫేస్, ఇటు నుంచి న్యూట్రల్ మనం డైరెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పక్క మనం ఇంకో స్విచ్ ఉంది కదా, దానికి ఏమించి ఒకటి, దానికి ఇది ఇటు పక్క మనం తీసుకున్న దానికి ఏమించి ఫేస్ అనమాట, అటు పక్క దానికి కంట్రోల్ వెళ్తుంది. చూసారు కదా, సేమ్ కనెక్షన్ అది. ఒకసారి చూడండి, బల్బ్ అయితే గ్లో అవుతుంది. ఈ ఫ్రేమ్ వేసి చూపిస్తాను. ఫ్రేమ్ ఇలా ఉంటుంది అనమాట. ఇది మాడ్యులర్ ఫ్రేమ్. ఇది మన మామూలు స్విచ్ బోర్డులో ఉంటే ఇది మాడ్యులర్ అనమాట. ఇప్పుడు వచ్చిన మాడ్యులరే కదా వాడుతున్నారు. నేనైతే ప్రస్తుతానికి ఇది తీసుకున్నాను, చేద్దాం వీడియో. చూసారు కదా, బల్బ్ అనేది గ్లో అవుతుంది. నేను పైకి ఇటు పక్క ఆన్ చేసినప్పుడు అటు పక్క ఏదో పక్క ఆఫ్లో ఉంటుంది, మనం ఎలాగైనా ఆన్ చేసుకోవచ్చు.